పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ శాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడంలో భాగంగా రికార్డ్ లాకింగ్ మెకానిజాన్ని త్వరలో తీసుకురాబోతున్నారు, అమలు చేయబోతున్నారు. దీని వలన ఏదైనా ఒక రైతుకు సంబంధించినటువంటి రికార్డులు ఎవరైనా కనుక పరిశీలించి దానిపైన ట్రాన్సాక్షన్ నిర్వహించాలనుకుంటే తక్షణం రైతుకి సెల్కి మెసేజ్ వెళ్ళే విధంగా ఒక రికార్డ్ లాకింగ్ మెకానిజం ని రెవెన్యూ శాఖలో తీసుకురావడం అనేది చాలా హర్షించదగ్గ విషయం, సంతోషించాల్సినటువంటి విషయం. రాష్ట్రంలో జరుగుతున్న గతంలో జరిగినటువంటి భూ అక్రమాలు, భూదోపిడులు, భూదందాలు వీటన్నిటికీ చెక్ పెట్టాలని, భూములు రైతుల చేతిలో ఉండాలనేసి ఈరోజు రికార్డ్ లాకింగ్ మెకానిజం తీసుకురావడం జరిగింది. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉదయం నిద్రలేస్తే ప్రజలు తమ ఇంట్లో బీరువాలో డబ్బులుందో నగలుందో చూసుకునేటువంటి రోజులు పోయి తమ భూములు కరెక్ట్గా తమ పేరు పైన ఆన్లైన్లో ఉందో లేదో చూసుకునే పరిస్థితి ఉంది. ఈరోజు ఆ పరిస్థితిని తొలగించి రికార్డ్ లాకింగ్ మెకానిజం తీసుకొచ్చి ఎవరికి సంబంధించిన భూమిని వాళ్ళే చూసుకునే విధంగా వేరే వాళ్ళు ఎవరైనా దాన్ని ఓపెన్ చేసి మీ భూమిలోనూ ఇంకొక యాప్ల ద్వారా ఓపెన్ చేసే విధానం లేకుండా రికార్డ్ లాకింగ్ మెకానిజం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 2027 కంతా కూడా మార్చి కంతా కూడా 1,12,00,000 పాస్ పుస్తకాలు రైతులకు సంబంధించి పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని ఒక లక్ష్యంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఇప్పటికే దాదాపు 6,500 పైగా గ్రామాల్లో రీసర్వే 2 పూర్తి చేసి దాదాపు 5,000 చిలుకు గ్రామాల్లో 23 లక్షల పాస్ పుస్తకాలు అందించడం జరిగింది. ఇంతకుముందు పాస్ పుస్తకాల్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నాడు, ఏదో ఆయన మన కష్టపడి కొనిచ్చినట్టు. ఈరోజు రాజముద్రతో పాస్ పుస్తకం వేసి ప్రతి ఇంటికి ముఖ్యమంత్రి గారు చేరుస్తున్నారు. విఆర్ఓల ద్వారా అయితేమి, సెక్రటరీల ద్వారా అయితేమి, ఆర్ఐ ద్వారా అయితేమి రాజముద్రతో మన పాస్ పుస్తకాలు మన ఇంటికి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్రంలో విస్తృతంగా చేస్తూ 2027 మార్చి కంతా రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలే లేకుండా చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తున్నారు. అదేవిధంగా 2016 ముందు ఇచ్చినటువంటి ఇంటి పట్టాలన్నీ కూడా ఏ ప్రభుత్వం ఇచ్చినా దాన్ని పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి వెసులుబాటు, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు గిఫ్ట్ డీడ్ కూడా ఇచ్చే విధంగా చట్టాన్ని, జీవోలు తీసుకురాబోతున్నందుకు ముఖ్యమంత్రి గారికి రైతుల పక్షాన 75 లక్షల మంది నిరుపేద కుటుంబాల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు